మా ప్రభుత్వం రాగానే ఈ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించినటువంటి ఒక్క కార్మికుడి ఉద్యోగం కూడా పోకుండా చూసే బాధ్యత మాది. ఇద్దరు ఎంపీలని ఇచ్చుంటే అసలు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. మా ప్రభుత్వం ఏదైనా సరే కూటమి ప్రభుత్వం ఇలాంటివి సహించదు అన్న వ్యక్తి గాని, ఏ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు కూడా వేయకుండా కాంట్రాక్టర్లను వేధించుకు తింటుంది అన్న వ్యక్తులు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? విజయవాడ లబ్బిపేటలో బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్కి గవర్నమెంట్ ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదు అని చెప్తూ ఇక మాకు ఆత్మహత్యల శరణ్యం అని ప్రెస్ మీట్ పెట్టారు. వైజాగ్ స్టీల్ కార్మికులు సమ్మె చేశారు, రోడ్డు ఎక్కారు. వాటిని ఈ యొక్క భయపడనటువంటి మీడియా చూపించదు. మాలాగా భయపడుతూ పిరికిగా ఇలా ఒక మూల దాక్కొని వీడియోలు చేసేవాళ్ళకి మాత్రం కనిపిస్తుంది. మరి ఈ ముఖ్య నేతలు మరి ఇప్పుడు ఎందుకు స్పందించరు? మాట్లాడవచ్చుగా. అఖిలపక్షాన్ని తప్పకుండా ఢిల్లీ తీసుకెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ అసలు ముందు మీరు సరిగ్గా లేకపోతే నేను ఎలా పోరాటం చేయగలను, మీరు నాకు శక్తి ఇవ్వాలి అన్న మేధావి మీకు అన్ని శక్తులు ఇచ్చారుగా. ఇద్దరు ఎంపీలను ఇచ్చారు, హాయిగా ఎంజాయ్ చేయమని మంత్రి పదవులు ఇచ్చారు, అన్నయ్య గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు చేయండి మీరు చేయాల్సిందే. అక్కడ ఏమీ లేకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు, ఉద్యోగాల నుంచి ఎందుకు తీసేస్తున్నారు? థర్డ్ పార్టీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఓకే, అలానే ఇంకొక ఆయన ఉన్నాడు విజయవాడకు సంబంధించి, అప్పట్లో రాజ్యసభ సీట్ ఇచ్చారు నాకు అని ఊరేగింపుగా బయలుదేరి మధ్యలోనే ఫోన్ రావడంతోనే దిగి వెళ్ళిపోయిన ఆయన ఏం మాట్లాడేవాడంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టింది, అసలు ఇవ్వట్లేదు డబ్బులు, మా ప్రభుత్వం వస్తే అది చేస్తాం, పొడి చేస్తాం, కంది పొడి చేస్తాం, పిప్పి చేస్తాం. ఇప్పుడు వచ్చారు కదా, 10 నెలలు అయింది కదా, ఎవరి డిండిరిగాళ్ళారా, ఇప్పుడేం చేస్తున్నారు చెప్పండి మరి, చెప్పండి. అంతేనా? ఈ పైగా ఘోరం లేని చోట, బలం లేని చోట కూడా ఎంపీపీని లాక్కుందామని చూస్తున్నారు. ప్రజలేమో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడానే లేదని విమర్శిస్తున్నారని ఓ పత్రికలో చదివాను నేను. అంతే, పాత్రదారులు మారతారు, పాత్రలు అవే, ప్రేక్షకులు మనమే, అంతే. చిత్తగించవలెను. బాయ్.